హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో నిన్న మనం మండే రోజు చూసాము ఒకటి మోనస్టర్ ర్యాలీ లాంటి ఒక వ్యూ చూసాం ఆఫ్టర్ 2021 తర్వాత. సో ఇలాంటి ఒక 3% ర్యాలీ బోత్ ఇండిసెస్ చూసిన తర్వాత ఒక కన్సల్టేషన్ అవ్వడం ఇట్స్ ఏ కామన్. సో మనకి ఈ రోజు ఒక చూసాం, ఒక మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ టైప్ లాంటివి చూసాం. సో దాంతో భిన్నంగా మార్కెట్ మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం గమనించాం. సో నిఫ్టీ అరౌండ్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో మనకు రావడం చేస్తుంది. నిన్న ఏవైతే సెక్టార్స్ ర్యాలీ చేశాయో సో అవి కొద్దిగా ఈ రోజు బ్యాక్ సైడ్ చేసింది చెప్పొచ్చు. సో లైక్ టెక్నాలజీ స్పేస్ గానీ, ఆటో స్పేస్ గానీ, ఎఫ్ఎంజీ స్పేస్ గానీ, సో ఇందులో మనం నిన్న చాలా బాగా ర్యాలీ చూసాం. సో అందులో దానికి ఈ రోజు భిన్నంగా ఈ రోజు ఒక బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. లైక్ మనం చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో ఈ రోజు ఒక టెక్ మహీంద్రా స్టాక్ మాత్రమే ఒక పాజిటివ్ బ్యాస్ లో ట్రేడ్ అవడం గమనించాం. అపార్ట్ ఆఫ్ దట్ లైక్ ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, హెచ్సిఎల్ టెక్ గానీ, ఒరాకిల్, విప్రో లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం భారత్ ఫ్రోజ్, ఎంఆర్ఎఫ్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అవడం గమనించాం. రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూస్తే మాత్రం నష్టాల్లోకి బాలకృష్ణ, ఐచర్స్ మోటార్స్, మదర్సన్ సూమి, ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ లో మనకి బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంజీ స్పేస్ లో రాడికో కేతాన్ ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ లో ఉంది. అపార్ట్ ఆఫ్ దట్ మన రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూస్తే మాత్రం అన్ని నెగిటివ్ లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. లైక్ యూబీఎల్ గానీ, బ్రిటియానియా గానీ, ఐటీసీ, టాటా కన్సూమర్, ఇమామి లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఈ రోజు ఒక సెక్టార్ పరంగా చూసుకుంటే మాత్రం డిఫెన్స్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. సో ఈ రోజు డిఫెన్స్ డే లాగా మన మార్కెట్ భిన్నంగా ట్రేడ్ అవడం గమనించాం. లైక్ బీడీఎల్ స్టాక్ గానీ అరౌండ్ 11% ర్యాలీ రావడం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 1794, దాన్ని ఇంకా అధిగమించలేకపోయింది. మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి ఒక ఫుల్ జోష్ లో ఉండే ఆస్కారం మనకి బీడీఎల్ స్టాక్ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా దృష్టిలో పెట్టుకుని ఏదైనా హై డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో నిన్నటి గ్యాప్ ఏరియా ఏదైనా ఫుల్ఫిల్ చేస్తే మేబీ దాంట్లో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. బీడీఎల్ లో కూడా ప్రీవియస్ స్వింగ్ హై తీసుకుంటే 1794, దాన్ని అధిగిస్తే మాత్రం అక్కడ నుంచి ఒక 2000 కానీ 2200 నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో వెళ్లే ఆస్కారం మనకి బీడీఎల్ స్టాక్ లో కనిపిస్తుంది. అలాగే బీఈఎల్ చూస్తే మనకి రీసెంట్ గానే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసేసింది. సో ప్రీవియస్ హై చూసుకుంటే మాత్రం 340 ఉంది. సో 335 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ 340 అబో క్లోజ్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ హైయర్ సైడ్ మొగ్గు చూపించే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో డిఫెన్స్ స్పేస్ లో చూసుకుంటే హెచ్ఏఎల్ ఒక 4% ర్యాలీ, కొచ్చిన్ షిప్ యార్డ్ అరౌండ్ 4% ర్యాలీ, మాజ్డాక్ కూడా చూస్తే మాత్రం ఓ 4% ర్యాలీ రావడం మనం గమనించాం. సో ఇండిసెస్ పరంగా చూసుకుంటే మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీలో ఈ రోజు టేకింగ్ ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఇంకో పేరు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత 3% ర్యాలీ వచ్చిన తర్వాత 1-2 డేస్ కన్సల్టేషన్ అవి ప్రాఫిట్ బుకింగ్ రావడం ఇట్స్ ఏ కామన్ అని చెప్పాలి. సో మనకి ఆ విషయంలో వస్తే ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం నిఫ్టీని. సో నిన్నటి హై ఏదైతే ఉందో దాన్ని అధిగమించలేకపోయింది, బట్ అక్కడ నుండి మాత్రం ఫిజిల్ అవుట్ అని చెప్పుకోవచ్చు. సో 1.5% గ్యాప్ డౌన్ తో ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనించాం నిఫ్టీ పరంగా. నిఫ్టీ చూస్తే మాత్రం సపోర్ట్ చూస్తే ప్రీవియస్ హై ఏదైతే ఉందో మనకి 2 ఫిబ్రవరి వచ్చిందో ఆ హై చూసుకుంటే మాత్రం మనకి 24,589. సో మేబీ ఆ హైని ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ జోన్ కి వస్తుంది. 24,589 కిందకి ట్రేడ్ అవుతే మాత్రం నిన్న గ్యాప్ ఏదైతే ఉందో అదొక సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. దట్ వాజ్ 24,378. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నిన్నటి గ్యాప్ ఏరియా డెఫినెట్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. సో కమింగ్ డేస్ లో ఎప్పుడైతే 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,120, ఆ 24,378 ఈ ఏరియాలో ఎప్పుడైనా నిఫ్టీ స్పాట్ గా వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అక్కడ బై అండ్ డిప్ స్ట్రాటజీగా యూటిలైజ్ చేయాలి. సో ఇప్పుడు ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ ఏరియా ఉన్నంత మాత్రాన సో మేబీ ఎక్స్పైరీ కానీ దాని తర్వాత 1-2 డేస్ లో కానీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తారం మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఆ లెవెల్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం నిన్న హై ఏదైతే వచ్చిందో 24,973, సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ గా ర్యాలీ ఉంటుంది అప్ టు 25,129. అపార్ట్ ఆఫ్ దట్ మనకి రేంజ్ లోనే కన్సల్టేషన్ మనకు కనిపిస్తుంది. డౌన్ సైడ్ చూస్తే 20 DMA బార్, హైయర్ సైడ్ చూస్తే మాత్రం 25,129. సో 24,120 నుంచి 25,129 మధ్యలోనే కదలాడే ఆస్కారం నిఫ్టీ నెక్స్ట్ 1 or 2 వీక్స్ లాగా మనకు కనిపిస్తా ఉంది. సో నిఫ్టీని టాప్ గెయినర్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం డిఫెన్స్ స్పేస్ లో బీఈఎల్, జియో ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, డాక్టర్ రెడ్డిస్, ఫార్మా లాంటి స్టాక్స్ లో, సన్ ఫార్మా, సిప్లా లాంటి స్టాక్స్ లో మనకి లీడింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే లూజర్స్ చూసుకుంటే మాత్రం టాప్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇండాల్కో లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో నిన్నటి ఏదైతే గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ ఏరియా ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు.
సో నిన్నటి హైని కూడా బ్రేక్ డౌన్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. నిఫ్టీ అయినా ఒక 60 పాయింట్స్ హై బ్రేక్ చేస్తూ అక్కడ నుంచి మళ్ళీ ఫ్రిజిల్ అవుట్ అయింది, కానీ సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిన్నటి హైని కూడా బ్రేక్ చేయలేదు. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చూస్తే మాత్రం కమింగ్ డేస్ లో డౌన్ సైడ్ ఏదైతే ఉందో 20 నవంబర్ అది కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. బ్యాంక్ నిఫ్టీకి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 54,558 ఇది ఒక ఫస్ట్ సపోర్ట్ పాయింట్ లాగా మనకు కనిపిస్తా ఉంది నిన్నటిలో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నా ఉద్దేశంలో 54,104 సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 55,957 నుండి 56,608 సో 56,098 దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 54,104 నుండి 56,098 వరకు ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లీడర్స్ చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం గమనించాం. అలాగే నష్టాలు వస్తే మాత్రం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, ఏయూ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మీడియా అండ్ పిఎస్యూస్, ఫార్మా లాంటి సెక్టర్ లో ఈరోజు చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. సో ఫార్మా స్పేస్ లో చూసుకుంటే గ్రాన్యువల్స్, అజంతా ఫార్మా, ఎప్కా ల్యాబ్, డివిస్, గ్లెన్ మార్క్ ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాలు చూసుకుంటే మాత్రం నాట్కో ఫార్మా అండ్ టోరెంట్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అండ్ మీడియా స్పేస్ లో చూసుకుంటే జీ, డిబి కార్ప్, హెల్త్, హాత్వే లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం గమనించాం. అలా నష్టాలు చూస్తే మాత్రం మనకి డిష్ టీవీ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో టాప్ లూజర్స్ సెక్టర్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్, ఎఫ్ఎంజీ, రియాలిటీ స్పేస్ లో మాత్రం మనకి చాలా బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే పిఎస్యూస్ బ్యాంక్స్ కూడా మనకి ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో పిఎస్యూస్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఐ లాంటి స్టాక్స్ లో మనకి లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాలు చూసుకుంటే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం మన నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో రేపటికే స్టాక్ ఫర్ వాచ్ చూసుకుంటే మాత్రం జ్యువెలరీస్ లో కళ్యాణ్ జ్యువెలరీ ఒకటి అండ్ బిఎస్సి స్టాక్. సో బిఎస్సి ఈ రోజు గమనిస్తే మాత్రం అరౌండ్ ఈ రోజు 5% ర్యాలీ రావడం గమనించాం. 7,000 దగ్గర ఓపెన్ అయింది. సో అరౌండ్ 7,327 సో 350 పాయింట్స్ రేంజ్ లో హై సైడ్ మనకి మొగ్గు చూపించింది కావచ్చు. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో కమింగ్ డేస్ లో 6362 దాకా ఆ లెవెల్ 20 DMA బార్ వాల్యూ ఉంది. సో అక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకోవడానికి మనకి ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో కమింగ్ డేస్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. 20 DMA బార్ కానీ నిన్నటి గ్యాప్ ఏరియా కానీ ఫుల్ఫిల్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. కీప్ వాచింగ్ టు ఈక్విటీ రీసెర్చ్.